పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉద్యమ నౌసులు అత్యంత ప్రాధాన్యత గల అంశం మీద ఇక్కడ మాట్లాడడం కోసమే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో సమాజం దృష్టిలో ప్రధానంగా తీసుకెళ్లాలనే అంశం మీద జరుగుతున్న విషయం కనుక ఇక్కడికి మీడియా మిత్రులు ఎక్కువ మంది వివిధ పనుల వల్ల రాలేకపోవచ్చు. అయినా ఇక్కడ జరుగుతున్న ప్రెస్ మీట్ వివరాలు రాని మిత్రులకు కూడా శ్రేయభిలాషులు కూడా అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైట్. హలో 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 వికలాంగుల పెన్షన్లను మరియు చేయుత పరిధిలో ఇచ్చే పెన్షన్లన్నిటినీ వెంటనే పెంచి ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేయడమో ముఖ్యమంత్రి వెంటనే తెలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారం వరకు మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు మొదటి వారంలో పెరిగిన పెన్షన్లను వెంటనే ఇవ్వాలి. మీరు పెంచమన్న పెన్షన్లను అన్ని కలిపి ఇవ్వాలి. వికలాంగులకు 6,000, మొత్తం చేయుత పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పీడి కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, అదే సమయంలో కిడ్నీ బాధితులు, లెప్రసీ వ్యాధిగ్రస్తులు, వీరందరికీ ఏ హామీ అయితే మీరు ఇచ్చారో ఎన్నికలకు ముందు, ఆ హామీ ఆగస్టు మొదటి వారం వరకు మీరు 20 నెలలు అవుతుంది. 20 నెలలుగా వీళ్ళకు చెందాల్సిన 20,000 కోట్లు చెందకుండా పోయినాయి. 20,000 కోట్ల వీళ్ళ పెన్షన్ డబ్బులను మీరు ఉన్నత వర్గాల ప్రయోజనాల కోసం, భూములున్న వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్లకు దోచిపెట్టినట్టుగా కనిపిస్తున్నది. మీరు పెన్షన్ల కోసం 20 నెలలుగా ఖర్చు పెట్టాల్సిన 20,000 కోట్లు మీరు రైతు రుణమాఫీ పేరుతో ఖర్చు పెట్టిందని చెప్తున్నది 20,000 కోట్లు. అంటే కాళ్ళు లేని వాళ్ళ డబ్బు, కళ్ళు లేని వాళ్ళ డబ్బు, వికలాంగుల డబ్బు, చేతులు లేని వాళ్ళ డబ్బు, ముసలోళ్ళకు చెందాల్సిన డబ్బు, వితంతులకు చెందాల్సిన డబ్బు, నేత కార్మికులకు, గీత కార్మికులకు, బీడి కార్మికులకు చెందాల్సిన డబ్బు, కిడ్నీ బాధితులకు చెందాల్సిన డబ్బు, అత్యంత పేద వర్గాలకు చెందాల్సిన పెన్షన్ల డబ్బును తీసి మీరు భూములున్న వాళ్ళ ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేశారు. మీరు 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ కోసం ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి. వీళ్ళకి దోషిన డబ్బులు ఇస్తారు. మీరు రైతు భరోసా పేరుతో ఒక 10,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద ఖర్చు పెట్టడానికి మీకు డబ్బులు వస్తాయి. వీళ్ళకి దోషి పెడతారు. కేసీఆర్ రైతు భరోసా ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన దానికి పెద్ద తేడేం లేకుండా పోయింది. అయితే రైతు భరోసా కింద ఎంత భూములున్న రైతులకు భరోసా ఇవ్వాలో గత గవర్నమెంట్ తేల్చుకోలేక భూస్వాములకు 100 ఎకరాలు ఉండబడే భూస్వాములకు కూడా రైతు భరోసా ఇచ్చిండు కూడా కేసీఆర్ గారు. మల్లారెడ్డి లాంటి వాళ్లకు
అప్పుడు మంత్రి హోదాలో ఉన్న సమయంలో కూడా మల్లారెడ్డి లాంటి వాళ్ళకు రైతు భరోసా పడ్డది. 50-100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా పడ్డది. ఇప్పుడు మీరు రైతు భరోసా పేరుతో ఒక పేద రైతులకో ఒక పేద వాళ్ళకో ఇచ్చిందనే కాకుండా మీరు కూడా కేసీఆర్ బాటలోనే భూములున్న భూస్వాములకు 100,000 ఎకరాలున్న భూస్వాములకు కూడా మీరు రైతు భరోసా పేరుతో 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 100 ఎకరాలున్న భూస్వాములకు మీరు కాలు రెక్కలు లేని వాళ్ళ డబ్బు తీసిచ్చి మీరు తీవ్రంగా ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికేట వాళ్ళందరినీ అన్యాయం చేశారు, మోసం చేశారు. ఈ పెన్షన్ల మీద ఆధారపడే వాళ్ళందరినీ అన్యాయం చేశారు, మీరు మోసం చేశారు. పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళు, పెన్షన్ వస్తేనే జీవితం గడిపే వాళ్ళు దాదాపు 45 లక్షల మంది ఉన్నారు. పెన్షన్లు వస్తేనే నెల గడుపుకునే వాళ్ళు, అత్యంత పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ 20 నెలలుగా మోసపోతూ వస్తున్నారు. ఇక ముందు మోసపోయే పరిస్థితి రావద్దనే రేపు చలో హైదరాబాద్ పెట్టబోతున్నాం. వికలాంగులు కానీ, వృద్ధులు, వితంతులు కానీ, లేదా చేయుత పరిధిలోకి వచ్చే ఎవరైనా సరే నెలకు పెన్షన్ల కోసం ఎదురు చూసే, పెన్షన్ల మీద ఆధారపడే ఆ పేద వర్గాల పెన్షన్ పొందే వాళ్ళందరినీ సమీకరించే బాధ్యతలో భాగంగా ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ కలిపి రేపు ఆగస్టు 13న ఎల్బీ స్టేడియంలోనే వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల గర్జన అనే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలోపే మీరు ఈ విషయం ఏందో తెలుసాలి. దీనిలోపే ఈ విషయం అన్న మీరు తెలుసాలి. ఆగస్టు 1వ వారం వరకు గడువిస్తున్నాం. 6,000 పెన్షన్ వికలాంగులకు ఇవ్వాల్సిందే, 4,000 పెన్షన్ చేయుత పెన్షన్దారులకు ఇవ్వాల్సిందే. ఇది మీరు బహిరంగ సభలో హామీ ఇచ్చిన మాట. మీరు ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన అంశం వెంటనే అమలు చేయాలి. అదే సమయంలో కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళు కేవలం 2-3 వేల మంది మాత్రం ఉన్నారు. ఆ 2-3 వేల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 3-4 వేల మందికి అక్కడ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పెన్షన్ అక్కడ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంటుంది. వాళ్ళు మంచానికే పరిమితం అవుతారు, వీల్ చైర్కి పరిమితం అవుతారు. వాళ్ళు తినాలన్నా, కాళ్ళు తీసుకోవాలన్నా పక్కన ఒకరు లేకపోతే వాళ్ళ బతుకు లేదు, రోజు జీవనం లేదు. అట్లాంటి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో 15,000 ఇస్తున్నారు. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని 15,000 ఇక్కడ ఇవ్వాలని కోరుతున్నాను నేను. మొదటిది మీ హామీ, రెండోది మానవత్వం, మూడోది ప్రదర్శించమంటున్నా. మొదటి 2 మీ హామీ. వికలాంగుల పెన్షన్లు 6,000 పెంచుతామనేది మీ హామీ. వృద్ధులు, వితంతులు, చేయుత పెన్షన్లన్నీ 4,000 పెంచుతామనేది మీ హామీ. మీ సభలో హామీ ఇచ్చారు, మేనిఫెస్టో పెట్టారు. కానీ కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్ళది హామీ కాకపోయినా ఆడ పక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ బాధ్యత ఈ కండరాల క్షీణతకు సంబంధించిన వాళ్లకు 15,000 ఇస్తున్నారు కనుక ఇక్కడ కూడా వాళ్ళకి 15,000 ఇవ్వాలని చెప్పి మానవత్వంతో స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు రైతు భరోసాల కింద 1,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తాయి. మీరు అంతర్జాతీయ అందాల పోటీలు హైదరాబాద్లో నిర్వహించడానికి 100 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ వీళ్ళ పెన్షన్లు మాత్రం ఈ నెల కూడా ఇంతవరకు పడలేదు. జూన్ నెల పెన్షన్లు కూడా ఇంతవరకు పడలేదు. జూన్ నెల పెన్షన్లు ఇంతవరకు కూడా పడలేదు. ఇప్పుడు 22వ తారీఖు ఉన్నాం, జూలై 22వ తారీఖులో ఉన్నాం. జూలై 22వ తారీఖులో ఉన్నాం. జూన్ నెల పెన్షన్లు ఇప్పటికీ పడలేదు. మీరు ఎమ్మెల్యేల జీతాలు ఏ నెలలో ఏ తేదీ తీసుకుంటున్నారో ఒకసారి బహిరంగపరచండి. ముఖ్యమంత్రిగా మీ జీతాలు ఏ నెలలో తీసుకుంటున్నారు, ఏ తేదీలో తీసుకుంటారో మీరు బహిరంగపరచండి. మీ మంత్రుల జీతాలు ఏ నెలలో తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారో మీరు బహిరంగపరచండి. ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు, ఐపీఎస్ ఆఫీసర్ల జీతాలు, ఉద్యోగస్తుల జీతాలు ఏ నెల పొందుతున్నారు, ఏ వారం పొందుతారో మీరు బహిరంగపరచండి. జూన్ నెల ఉద్యోగస్తుల జీతాలు ఇప్పటివరకు తీసుకోలేదా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రుల జీతాలు జూన్ నెల ఇప్పటివరకు మీరు తీసుకోలేదా? కేవలం పెన్షన్లు మాత్రమే ఇంత నిర్లక్ష్యం. ఆ పెన్షన్ల మీదనే ఆధారపడేటోళ్ళు, ఆ పెన్షన్లు వస్తేనే జీవితం గడిపేటోళ్ళు లక్షల మంది ఉంటే వాళ్ళ పెన్షన్లు ఇంతవరకు జూన్ మాసం పెన్షన్లు, మీరిచ్చే పెన్షన్ పెంచమన్న పెన్షన్లు పెంచరు, ఇచ్చేది టైంకి ఇవ్వరు. మీరు పెంచమన్న పెన్షన్లు పెంచరు, 20 నెలలు మోసం చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో మీరు ఇంతకుముందు ఇస్తున్నది కూడా
మొదటి వారంలో ఇవ్వరు, మొదటి రోజు ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది జూన్ 1 అయితే జూన్ 1కి ఇస్తూనే ఉన్నది, జూలై 1కి ఇస్తూనే ఉన్నది, రేపు ఆగస్టు 1కి ఇస్తుంటది. కానీ మీరు జూన్ పెన్షన్లు కూడా జూలై 22వ తారీఖు నాటికి కూడా మీరు ఇవ్వలేదంటే మీరు ఎంత నిర్లక్ష్యం, ఎంత చిన్న చూపు ఈ వర్గాలను చూస్తున్నారో అర్థమవుతుందనేసి కూడా మీ స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ అటు కేసీఆర్ గవర్నమెంట్ చివరి 2-3 ఏళ్ళు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాదాపు 2 ఏళ్ళు దగ్గరకు వచ్చింది. ఒక 5 సంవత్సరాలుగా కొత్తగా దరఖాస్తు అర్హులైన పెన్షన్ల కోసం పెట్టుకున్న వాళ్ళు దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. కొత్తగా అర్హులైన వాళ్ళు 5 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఒక 3 ఏళ్ళు, ఈ ప్రభుత్వం దాదాపు 2 ఏళ్ళు దగ్గరకు వచ్చేసింది. 5 ఏళ్లుగా అర్హులైన వాళ్ళు, భర్తను కోల్పోయిన వితంతులుంటే భర్త చనిపోయిన తర్వాత వాళ్లకు ధృవీకరణ పత్రం వచ్చిన వెంటనే అప్లికేషన్ పెట్టుకున్నారు, దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళు 5 ఏళ్ళు ఎందుకు ఎదురు చూడాలి? మీరు 58 సంవత్సరాలు అప్పుడే వృద్ధాప్య పెన్షన్ ఇస్తామన్నారు. 58 సంవత్సరాలు దాటిన వెంటనే దరఖాస్తులు పెట్టుకున్నారు. వృద్ధాప్య పెన్షన్ ఎందుకు 5 ఏళ్ళు పెండింగ్లో పెట్టాలి? ఇట్లా అర్హులైన వాళ్ళు పెన్షన్ల కోసం 5 సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. వాళ్ళ ఆవేదన అరణ్య రోదనగా మారింది. వాళ్ళ విజ్ఞప్తులకు పరిష్కారం దొరకకుండా పోతుంది. ఇట్లాంటి ప్రభుత్వాల మీద పోరాటం తప్ప మరో మార్గం లేని సమయంలోనే ఆగస్టు 13వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాల్సి వచ్చేసింది. అదే సమయంలో మీ మేనిఫెస్టోలో, జాతీయ కమిటీ మేనిఫెస్టోలోనే స్థానిక సంస్థల్లో వికలాంగుల సమాజానికి ఖచ్చితంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గతంలో మీ ప్రభుత్వాలే, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కనిపిస్తున్నది. ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ తీసుకొస్తే బీజేపీ అక్కడ రద్దు చేయలే, అవి కొనసాగుతున్నది. మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశం, అదే సమయంలో వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి ముందు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట అమలు జరిగినాయి. ఇండియా కూటమిలో, కాంగ్రెస్ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన తమిళనాడు ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వికలాంగులకు ఇస్తూ చట్టం కూడా తీసుకొచ్చేసింది. ఇక్కడ ఆ సోయి ఎందుకు లేకుండా పోతుంది? మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుండ్రు. స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యాచరణ ప్రకటించడానికి, తేదీలు ప్రకటించి సిద్ధపడుతున్నారు. అయినప్పటికీ మరి మీరు ఎందుకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వికలాంగులకు అమలు చేయడానికి ముందుకు రావట్లేదు? కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో ఉన్నది కదా. అదే సమయంలో మీ ప్రభుత్వాలే రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్లో అమలు చేసినాయి కదా గతంలో. ఇప్పుడు ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యం పడుతున్న డిఎంకే ప్రభుత్వం కూడా ఈ రిజర్వేషన్ వికలాంగులకు ఇస్తున్నది కదా. మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చిన్న చూపు? పెన్షన్లు పెంచే కాడ చిన్న చూపు, లెక్కలేంతనం. పెన్షన్లు ఇచ్చే కాడ లెక్కలేంతనం, రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చే కాడ లెక్కలేంతనం. పెన్షన్ పెంచే కాడ 20 నెలలు మోసం చేస్తావా? పెన్షన్ పెంచి ఇచ్చే కాడ 20 నెలలు మోసం చేస్తావా? రైతు రుణమాఫీకి ఎందుకు తొందర? రైతు భరోసాకి ఎందుకు తొందర? అంటే మీరు రైతు వర్గం వచ్చిన వాళ్ళు కాబట్టే, మీరు రైతు వర్గం వచ్చిన వాళ్ళు కాబట్టిగానే రైతు భరోసా కింద 1000 కోట్లు ఖర్చు పెడతారు, రైతు రుణమాఫీ కింద 1000 కోట్లు ఇస్తారు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, 1000 ఎకరాలు 500-600 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. కాలు రెక్కలలో లేని వాళ్ళ డబ్బులు తోసి వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు పేదలు కాబట్టి మీకు చిన్న చూపు ఉన్నది. పెన్షన్ పొందేట వాళ్ళందరూ పేదలే. వాళ్ళు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనారిటీలైనా, అగ్రకులాలైనా, ఎవరైనా పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళందరూ పేదలే. ఆ పేదల పట్ల మీకు చిన్న చూపు ఉన్నది. మీరు 20 నెలలుగా వాళ్ళని మోసం చేసుకుంటూ వచ్చారు. 20,000 కోట్లు వాళ్ళకు చెందాల్సిన డబ్బు మీరు భూస్వాములకు ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు. మీరు భూములు ఉన్న ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కనీసం నెల మొదటి వారంలో ఎదురు చూస్తారు. ఉద్యోగస్తులు ఏ వారం తీసుకుంటున్నారు జీతాలు? ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ వారాలు తీసుకుంటారు జీతాలు? నెల జీతాలు మొదటి రోజు, మొదటి వారంలో తీసుకుంటారు కదా. మరి ఈ వికలాంగుల చేయుత పెన్షన్దారుల పెన్షన్లకు 22 తారీఖు వచ్చినా కూడా జూన్ పెన్షన్లు పడవా? ఇది నిర్లక్ష్యం కాదా? ఇది లెక్కలేనితనం కాదా? ఇది వీళ్ళంటే మీకు చిన్న చూపు కాదా?
ఇది వదలండి. మీ నిర్లక్ష్యం వీడాలా, మీ చిన్న చూపు వీడాలి, మీ నిర్లక్ష్యం వీడాలి, మీ చిన్న చూపు వీడాలా, మీ లెక్కలేనితనాన్ని వీడాలా. ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళ పట్ల ఎక్కువ ఉండాలి. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్లకు పెద్ద మనసు ఉండాలి, మానవత్వం ఉండాలి. మీ చుట్టూన్న వాళ్ళకు కాదు, మీ స్థాయిలో ఉన్న భూస్వాములు ఉన్న వాళ్ళకు కాదు, అత్యంత పేదలకు ఉపయోగపడే పనులు చేయాలి. అత్యంత పేద వర్గాలు ఎవరో ముందు గుర్తించాలి. ఇప్పటి వరకు ఫలాలు అందని వాళ్ళు ఎవరు? ఇప్పటి వరకు పేదరికలు ఉన్న వాళ్ళు ఎవరు? దయనీయ జీవితాలు గడుపుతున్న వాళ్ళు ఎవరు? కనీసం 4,000 కోసం 6,000 కోసం పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎవరు? వాళ్ళ వైపు పెద్ద మనసు ఉండాలి. ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవు, ముఖ్యమంత్రులు ఎల్లకాలం పరిపాలించరు. ఎవరిదైనా కొంత టైమే. ఆ టైంలో అత్యంత పేదలకు ఏం చేసింది అనేది గీట్రాయి ఉండాలి. భూస్వాములకు ఏం చేశాం, ధనికులకు ఏం చేశాం, వ్యాపారాలకు ఏం చేశామని చెప్పడం కాదు. అందాల పోటీలు నిర్వహించడం చెప్పడం కాదు. 100 ఎకరాల భూస్వాములకు రైతు బంధు పథకం ఇవ్వడం కాదు, రైతు భరోసా ఇవ్వడం కాదు. 4,000 కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేశావు? 6,000 కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం చేశావు? పెన్షన్ వస్తేనే బతికే వాళ్ళకి ఏం చేశావు అనేది అది ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాను. ఈ నేపథ్యంలో తీవ్రంగా గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఆగస్టు 1వ వారం నాటికి పెన్షన్ పెంచి ఇవ్వాలా. ఆగస్టు 1వ వారం పెన్షన్ పెంచి ఇవ్వాలి. ప్రతి నెల పెన్షన్ 1వ వారంలోనే ఇవ్వాలి. అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్ 4,000, వికలాంగుల పెన్షన్ 6,000, కండరాల క్షీణత ఉన్న వాళ్ళకు 15,000 ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. ఇంకా వికలాంగులు చేత పెన్షన్దారుల సమస్యలన్నీ పరిష్కరించాలి. అవి ఆగస్టు 1వ వారం నాటికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగుల శక్తి ఏందో, వృద్ధుల వితంతుల సంకల్పం ఏందో, నేత గీత బీడి కార్మికుల బలమేందో హైదరాబాద్ నగరం చూడబోతుంది. దేశం ప్రపంచం చూడబోతుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నది. మేము చెప్తున్నాం, పెన్షన్ పెంచి ఇవ్వడమా లేకపోతే రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోవడమా? రేవంత్ రెడ్డి గారికి ఇదే మేము గుర్తు చేస్తున్నాం, ఇదే హెచ్చరిక చేస్తున్నాం. ఆగస్టు 13వ తారీఖు వరకు కనుక మీరు చూస్తూ మౌనంగా ఉండి పెన్షన్ పెంచకపోయినా, సకాలంలో పెన్షన్ ఇవ్వకపోయినా, అదే సమయంలో డిమాండ్ అన్ని పరిష్కారం కాకపోయినా ఖచ్చితంగా ఆ సభ నీకు రాజకీయ ఉరితాడుగా మారుతుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలన్నా.